ఆరో భాష విషయంలో నూతనత్వం, ఆవిడ కొత్తది, భగవద్ విషయంలో కొత్తది. అలా ఉండేటువంటి గోపిక ఆవిడకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఉంది, కృష్ణుని పొందాలి అనేటువంటి ఒక భావన ఉంది. అలా ఉండేటువంటి ఆ గోపికను నిద్ర చెప్తూ ఉన్నారు. లోపల ఆ గోపికను తీసుకు మనం ఇందాకే చెప్పుకున్నాం, నిద్ర అంటే మనం అనుకునే నిద్ర కాదు. సరే మీరు ఎలా అనుకున్నా ఆవిడ నిద్రపోతుంది. ఆ నిద్రపోయేటువంటి గోపికను గోదాదేవి తన స్నేహితురాలతో ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి తలుపు కట్టి ఇలా నిద్ర లేవని చెప్పింది. నిద్ర లేవాలి అంటే అప్పుడే తెలవాలిందా, ఇంకా అప్పుడే మీరు అప్పుడే వచ్చేసాను ఏంటి అని లోపల ఉండేటువంటి గోపిక. అప్పుడే రావడం అంటే తెలవాలండి. అది తెల్లవారిందనగానే గుర్తేమిటి అంటే పుళ్ళుం శిలంజన, పుళ్ళుం శిలంజన, పక్షులన్నీ కూడా అలాగా వ్యాపించి అన్ని కూడా అరుస్తూ తిరుగుతూ ఉన్నాయి. పక్షులు తిరుగుతూ ఉన్నాయంటే తెల్లవారిందనగానే గుర్తు కదా. ఇప్పటివరకు రాత్రి సమయంలో పక్షులకి చెప్తారు, పక్షులు ఎందుకు రాత్రులు తెలవు అంటే రాత్రులు వాటికి భూమి అగ్నిలాగా కనిపిస్తుంది, నిప్పులాగా కనిపిస్తుంది. పక్షులకి భూమి నిప్పులాగా కనిపిస్తుంది కనుక అది కదలకుండా ఒకే చోట ఉంటుంది. తెల్లవారుతూ ఉందనుక దానికి ఉండే ప్రభావం తగ్గుతుంది. తగ్గిన తర్వాత అది మామూలుగా వాటి మామూలుగా ఉంటుంది. అలాగే పక్షులు ఒళ్ళు శిలంజన, పక్షులన్నీ కూడా అన్ని చోట్ల వ్యాపించుకుంటాయి. అంటే ఇప్పుడు ఈ గోపిక ఉన్నది, మీరే ఒకవేళ ఆ పక్షుల్ని నిద్రలేపుతారు. తెల్లవారు మీరు వస్తుంటే మిమ్మల్ని చూస్తే లేచి ఉంటాయి. మీరు చేసేటువంటి కలకలాన్ని అంటే ఇంతమంది గోపికలందరూ కలిసి తిరుగుతున్నారు కదా, తిరిగే రోజు మీరు చూస్తుంటే భద్రాచలంలో పుష్కరాలు వచ్చినప్పుడు రాత్రి కూడా స్నానం చేశారు. అంత అంటే 12 రోజుల్లో స్నానం చేయాలని బాగా పెరిగిపోయినారు. 2003 ఒకసారి గోదావరి పుష్కరాలు, తర్వాత మొన్న ఏమొచ్చారు 2012లో 13లో అప్పుడు ఒకసారి వచ్చింది. ఈ పుష్కరాలు వచ్చినప్పుడు మళ్ళీ పుష్కరాలు రాబోతున్నాయి త్వరలో, గోదావరి పుష్కరాలు. ఈ పుష్కరాల సమయంలో ఈ 12 రోజుల్లో బాగా వాళ్ళు వీటిలో మీడియాలో ఆయన చారెడ్డి గారు, గోరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎవరి పుష్కరాలు గోదావరిలో స్నానం చేస్తే ఇద్దరు మీద వస్తుంది, అందరి మీద వస్తుందని చెప్పలేదు. అందరూ స్నానం చేయడానికి రాదు. మామూలు టైంలో కంటే ఆ టైంలో ఇక ఇంకా శాస్త్రం లేదు. ఈ 12 రోజుల్లో ఎప్పుడైనా స్నానం చేసి వెళ్ళి చెప్పడం అది నిజం తప్ప అర్థం. నదుల్ని ముట్టుకోకూడదు రాత్రి. రాత్రి అయితే నదులు ముట్టుకోకూడదు. ఇది భాగవతంలోనే ఉంది. భాగవతంలో నందగోపుడు వసుదేవుడు తనకు తెలియకుండా ముట్టుకుంటాడు ఆ నదిని. ముట్టుకునేటువంటి తీర్థాన్ని రాత్రి ముట్టుకోకూడదు కనుక ఆయన తీసుకెళ్ళిపోయాడు, వరుణుడు లోపలికి తీసుకెళ్ళిపోయాడు. దానికోసమని కృష్ణుడు వెళ్ళవలసి వచ్చింది. వచ్చి ఆ వరుణుడి దగ్గరికి వెళ్ళి నా తండ్రిని ఎందుకు తీసుకొచ్చాము అంటే ఆయన అర్ధరాత్రి స్నానం చేశాడు, తప్పది పాపం అలా స్నానం చేయకూడదు ఆయన అంటే. ఆయన ఎందుకు చేశాము అంటే నాకు తెలియలేదు, రాత్రి పగలు తెలియలేదు, తెల్లవారుజామున నేను చేశానంటే అప్పుడు ఆయన్ని మొత్తం మీద కృష్ణుడు కనుక ఆ వరుణుడిని శాంతపరిచి తన దగ్గరికి దాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మన పరిస్థితి మనకి కృష్ణుడు ఎవరు లేడు కదా, మనం చేసేటువంటి మాట కనుక రాత్రిళ్ళు అయితే నలుగురు ముట్టుకుంటే ఎట్లా, రాత్రులు ముట్టుకో. ఇది మనకి భాగవతంలో ఉండేటువంటి కథ, నేను చెప్తున్నటువంటి మాట కాదు, భాగవతంలో ఉంది ప్రత్యక్షం. వరుణుడు ఆ నదుల్ని మనం రాత్రి సమయంలో ముట్టుకో, పగటి సమయంలోనే నది స్నానం చేయాలి. ఎప్పుడు పడితే మనం వెళ్ళాలి కదా అని అప్పుడు పడితే వెళ్ళేప్పుడు దాన్ని ముట్టుకొని స్నానం చేయకపోతే పైగా ప్రోక్షించుకోవడం, దానికి పవిత్రత నదులను ప్రోక్షించుకోవడం, ముట్టుకోవడం అనేటువంటి తప్పు. సమయంలోనే వెళ్ళాలి, అప్పుడే మనం చేయాలి. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కానీ ఆ టైంలో అలా కాకుండా రాత్రి పగలు తెలియకుండా ఉందన్నమాట. అప్పట్లో 2003, 2012 ఈ తర్వాత కూడా బహుశా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే ఈ 12 రోజులు ఎప్పుడు చేసినా అవ్వాలని చెప్పేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకంటే కమర్షియల్ అంటే భక్తి కూడా ఇలా వ్యాపారం, అందువల్ల ఇలా వస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యం. కనుక ఇక్కడ పుళ్ళు శిలంజన, రాత్రి ఎలా కనిపిస్తుందంటే రాత్రి పగలు తెలియక మీరంతా తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఆ పక్షులు లేచలేమో అని అన్నారు గౌతముడు. అప్పుడు అలా కాదు, వేరే గుర్తు చెప్పండి తెల్లవారిందంటే పుల్లాయం కోయిల్ వెళ్లని శక్తిని పేదవాళ్ళను కేట్లేదు.
పుల్లలయం కోడి అంటే పుళ్ళు అంటే గరుత్మంతుని అర్థం. పుల్లలయం అంటే పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి విష్ణుమూర్తి. పుల్లలయం ఇల్లు అంటే నివాసం. అంటే విష్ణుమూర్తి యొక్క నివాసం అయినటువంటి ఆలయంలో వెన్న విడిశంగి పేరవరం వ్యక్తులకు వెన్న విడిశంగి తెల్లదైనటువంటి శంఖం. ఈ తెల్లదైనటువంటి శంఖం ఊదడం అంటే తెల్లదనమే తూర్పు తెల్లవారునడానికి గుర్తు. వెళ్ళ విడి అంటే తెల్లగా ఉంది ఆ శంఖం. ఈ శంఖము బట్టి తెల్లవారినడానికి గుర్తు అని చెప్పవచ్చు. వెళ్ళ విడిశంగి పేరవరం వ్యక్తులు తెల్లవారినడానికి గుర్తుగాను ఆలయంలో కైంకర్యములు జరుగుతున్నాయి, శుభభాగమైనటువంటి జరుగుతున్నాయి అని చెప్పడం కోసమే కదా ఆ శంఖాన్ని ఊదేది. పైగా ఆ శంఖాన్ని ఊదడం కూడా దేనికోసం అంటే ఆలయంలో పనిచేసేటువంటి పరిచారకులు అర్చకులు మొదలైనటువంటి వారంతా కూడా ఆ సమయానికి ఆయన కైంకర్యాలు చేయడానికి రావాలి అని చెప్పడం కోసమని శంఖధ్వని చేస్తారు. అలా చేస్తే ఇప్పుడు మనకి కంపెనీలో వాటిలో కూడా సైరన్ వేస్తారు. సైరన్ చేస్తే ఆ సైరన్ టైంకి అందరూ కూడా హాజరవ్వాలని అర్థం. అదే పద్ధతిలోనే ఆలయాల్లో కూడా ఈ శంఖ ధ్వని చేసేటప్పుడు ఆలయంలో కైంకర్యం చేసేటువంటి ఆయా వ్యక్తులందరూ కూడా హాజరై వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి నిర్దేశించినటువంటి కైంకర్యాలను కూడా చేయాలి అనేటువంటి అభిప్రాయంతో అక్కడ పుల్లలయం కోయిలు వెంట విడిసింది పేరవరం కేతులలో ఆ వెల్లరైనటువంటి శంఖ ధ్వనిని కేతులలో నిలలేదన్నారు. అంటే అప్పుడు ఈ చెప్పడంలో ఉద్దేశం దీంట్లో ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే పక్షుల విషయమే ఎందుకు చెప్పాలి అంటే మనకు పక్షులు అనేటువంటివి జ్ఞానానికి సంకేతం చెప్తారు. పక్షులు ఉండేటువంటి 2 రెక్కలు ఉంటాయి కదా, ఈ పక్షులు ఉండేటువంటి 2 రెక్కలతోటి ఆ రెక్కలతో మనం చేయలేనటువంటి ఒక గొప్ప సాహసం చేసుకుంటాం. మనకు కూడా ఆకాశం మీద ఎగరాలనుకుంటుంది, కానీ మనం ఎగరదు. కారణం ఏంటంటే ఎగిరే శక్తి మనకు రెక్కలు లేవు కదా, కానీ వాటికి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో అవి ఆకాశం మీద ఎగరగలవు. ఆకాశం అనేటువంటి దాని గురించి చెప్తూ ఆకాశం అనేటువంటి భగవంతుడికి గుర్తు. ఆకాశం అంతులేనిది కనుక అంతులేనిటువంటి ఆకాశం లాంటి వాడు భగవంతుడు. ఆ సమంతాకాశతే భగవంతుడికి ఆకాశ అని భగవంతుడికి ఆకాశం ఉంటుంది. ఎందుకు ఆకాశం అంటే ఆ సమంతాకాశతే మొత్తం ప్రకాశిస్తూ ఉంటాడు భగవంతుడు. అన్ని చోట్ల ఉంటాడు, సర్వవ్యాపంగా ఉంటాడు. ఆకాశం ఏమిటి అర్థం అంటే పైకి చూసేది ఆకాశం కాదు అర్థం. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఇంత గ్యాప్ ఉందా, ఇదంతా ఆకాశం కాదు. ఆకాశం అంటే గ్యాప్ ఆకాశం ఉంటుంది. మీరు ఎక్కడ గ్యాప్ మనం ఏదైనా మాట్లాడుతుంటే మీకు వినిపిస్తోందంటేనే అక్కడ వినిపించడానికి వీలైనటువంటి ఒక సన్నివేశం ఉంది కనుక మీకు వినిపిస్తుంది. నా లోపల నుంచి ఒక సౌండ్ వస్తుందంటే లోపల ఖాళీ ఉంటేనే లోపల నుంచి సౌండ్ వస్తుంది. ఇది చూడండి, ఖాళీ బాటిల్ తీసుకొని ఖాళీ బాటిల్లో ఒప్పని ఊదండి సౌండ్ వస్తుంది. ఖాళీ బాటిల్ కాకుండా నీళ్లు పెట్టి నీళ్లతో పాటు ఊదండి నీళ్ళు వస్తాయి. ఖాళీ ఉంటేనే వస్తుంది. అందుకని మీకు ఫ్లూట్ వాయించిన ఆ ఫ్లూట్ కి మధ్యలో అంతా గ్యాప్ ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉండి మధ్య అక్కడెక్కడ రంధ్రాలు పెడతారు. ఆ రంధ్రాల వల్ల ఏంటంటే మనం ఊదినటువంటి గాలి నుంచి వచ్చేటువంటి సౌండ్ ఆ రంధ్రాలలో మనం వేడి పెట్టి తీస్తూ ఉండడం వల్ల ఆ గాలి రకరకాల ధ్వనులు వినిపిస్తూ ఉంటూ అలా జరుగుతుంది. అది వేడుమైనా అదే, వీణకు కూడా అదే పద్ధతి. వీణకు కూడా పెట్టేటప్పుడు ఇటుపక్క పెద్ద ఇది పెడతారు, ఇటుపక్క ఒకటి ఉంటుంది, మధ్యలో తీగలు పెడతారు. ఆ తీగలకు మధ్యలో తీగలు సౌండ్ రావడానికి వీలుగా కంచు మెట్లు ఉంటాయి. ఆ కంచు మెట్లు ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ మీటుతాం, ఇక్కడే సౌండ్ వస్తుంది. ఇక్కడ బ్రిడ్జి ముందు కూడా ఉంటాయి. ఇక్కడ దీన్ని మీటుతూ ఉంటే ఈ కింద ఎంత రౌండ్ ఎంత పెద్దదిగా ఉంటుందో దాన్ని పనసగరతో చేస్తారు. పనసగర డొల్ల చేసి చేస్తారు. ఇక్కడ దాని పైనుంచి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. దీనికి ఇక్కడ మనం కనుక మీటితే ఆ సౌండ్ లోపలికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి ఈ కంచు మెట్ల నుంచి మీకు సౌండ్ వస్తుంది. పైగా ఆ మెట్ల దగ్గర కూడా మధ్యలో గ్యాప్ వస్తుంది. మెట్లు కింద బ్రిడ్జ్ లాగా పెట్టి లోపలంతా ఖాళీగా వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా లోపల ఎంత ఖాళీ ఉంటుందో అవకాశాలు మధ్యలో ఉండేటువంటి గ్యాప్ వస్తున్నారు. అందుకనే ఆకాశ లక్షణం చెప్తూ తర్కశాస్త్రంలో శబ్ద ఉన్నతం ఆకాశం. ఆకాశం అంటే ఎక్కడ మీకు సౌండ్ వస్తుందో సౌండ్ వచ్చే దాన్ని బట్టి ఆకాశం, సౌండ్ వస్తే ఆకాశం అనమాట.
ఇప్పుడు మీకు నాకు మధ్యలో మాట్లాడుకునేటువంటి మాటలు మీకు వినిపిస్తున్నాయంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ లేకపోతే వినిపిస్తుందని అర్థం. అందుకని ఇదంతా కూడా ఆకాశం, మన మధ్యలో ఉండేటువంటి దానికి ఆకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇట్లా పెట్టుకుంటే దీని కింద ఇక్కడ ఆకాశం ఉంటుంది. అంటే ఆ సమంత అన్ని చోట్ల ఆకాశం ఉంటుంది, ఆకాశం ఏ చోటు ఉంటుంది. కనుక ఆ సమంతాకాశతే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటిది ఆకాశం కనుక ఈ ఆకాశం భగవంతుడు. భగవంతుడు కూడా లేని చోటు లేదు కదా, ఆయన కూడా ఎక్కడ లేని చోటు ఎక్కడ ఉంది. బహిష్ట తత్సవం వ్యాప్య నారాయణ స్థిత అంటారు కదా. కనుక భగవంతుడికి ఆకాశం పేరు. అటువంటి ఆకాశంలో యథాఖే పక్షిణాం గతి, ఈ పక్షులు ఆకాశంలో సంచరిస్తాయంటే పక్షులు ఎలాగైతే ఆకాశంలో సంచరిస్తారో అలాగే ఆధ్యాత్మికవేత్తలైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానము అనుష్ఠానము అనేటువంటి రెండు లెక్కలతోటి భగవంతుడు అనేటువంటి ఆకాశంలో సంచరిస్తారు. పక్షులు జ్ఞానులు ఈ రెండు సమానం. అంటే పక్షులు సంచరిస్తున్నాయని చెప్పడంలో, పక్షులు ఎగురుతున్నాయని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి, ఆనంద ఉద్దేశం ఏమిటంటే పక్షులు అంటే జ్ఞానులు, జ్ఞానులైనటువంటి వారు వారి దగ్గర ఉండేటువంటి జ్ఞానము అనుష్ఠానము అనేటువంటి లెక్కలతోటి భగవంతుడు అనేటువంటి ఆకాశంలో సంచరించేటువంటి వేళ ఇది తెల్లవారుజాము బ్రహ్మముహూర్తం కదా. అలా ఉండేటువంటి వేళ నీవు నిద్రపోవడానికి నిద్ర అంటే ఏమిటి, ప్రాపంచికమైనటువంటి సుఖాలు, ప్రాపంచికమైనటువంటి స్మృతి ఉండడం. మనకందరికీ నిద్ర అదే. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్తారు ఏమిటంటే అందరికీ యానిష సర్వభూతానాం తస్యాం జాగర్తి సంజని. అందరికీ ఎప్పుడు రాత్రిలో అప్పుడు వేదాంతి అయినటువంటి వాడు దాంట్లో మేలుకుంటాడు. యానిష సర్వభూతానం అన్ని అందరికీ కూడా ఎప్పుడు రాత్రిలో అప్పుడు వేదాంతికి పగలవుతుంది. వేదాంతికి రాత్రి అయినటువంటి వేదాంతికి పగలైన వేదాంతికి ఏదైతే పగలవో అది ఇతరులందరికీ కూడా అది రాత్రి. అంటే అర్థం ఏంటంటే యాగశాస్త్రం ఈ శ్లోకాన్ని భగవద్గీతలో చెప్పడానికి ఉద్దేశం ఉంటే మీరు అనుకునేటువంటి గొప్పదిగా ప్రపంచంతా అనుకునేవి వేదాంతికి లెక్కలేదు. వేదాంతి దేనైతే లెక్కగా తీసుకుంటాడో అది మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి రాత్రి పగలు అంటే రాత్రి అనేటువంటిది అజ్ఞానము అని, పగలు అంటే జ్ఞానము అని కూడా మనం చెప్తాం చాలా వరకు. ఇక్కడ మిగతా వాళ్ళందరికీ ప్రాపంచికమైనటువంటి సుఖాలు, అధికమైనటువంటి సుఖాలు ఇవి అందరికి దాని యొక్క స్పృహ ఉంది. స్పృహ ఉన్నదో అది ఉంటే చాలు వాళ్ళు మిగతా వాటిని లెక్క చేయరు. కానీ వేదాంతుల వల్ల భగవంతుని యొక్క వాళ్ళకు దృష్టి ఉంటుంది, ఇతరమైనటువంటి వాటి యొక్క వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది. కనుక వాళ్ళు వాటి విషయంలో మేల్కొంటున్నారు. మేల్కొంటే యానిష సర్వభూతాన తస్యాం జాగర్తి సంజని. సంజని అంటే ఎవరు, సంయమి అంటే వేదాంతి అయినటువంటి వాడు, పండితుడు అయినటువంటి వాడు. వాడికి భగవంతుని యొక్క వెలుగు ఉంటుంది, ఇతరమైనటువంటి వాటి యొక్క నిద్ర ఉంటుంది. కానీ మనకి ఇతరమైనటువంటి ఐహిక సుఖములంతా నిద్ర ఉంటుంది, ఐహిక సుఖములంతా వెలుగు ఉంటుంది, భగవంతుడి యొక్క నిద్ర ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి గోపిక గోదాదేవి లోపల ఉండేటువంటి ఆనందం నిద్ర లేవడం అంటే ఆమె ఉండేటువంటి ఐహిక స్పృహను పోగొట్టి ఆధ్యాత్మికమైనటువంటి స్పృహను నిలబోవడమే. ఐహిక స్పృహను పోగొట్టాలి అంటే ఎట్లా చేయాలి ఇదే చెప్పాలి. ఇప్పుడు జ్ఞానానుష్ఠానంలో కలిగినటువంటి పక్షులు లాంటి వాడు జ్ఞానం కనుక భగవంతుడు అనేటువంటి ఆకాశంలో సంచరిస్తాడు అని ఈ పక్షులు సింబాలిక్ అంటారు కదా. ఈ పక్షులు లేచాయి అని చెప్పడంలో ఉద్దేశం. జ్ఞానులు వెలుగుగా ఉన్నారు, జ్ఞానులు వెలుగుగా ఉన్నారు, నీవు వెలుగుగా ఉండాలి. నువ్వు ప్రాపంచికమైనటువంటి దానిలో నుంచి దీంట్లోకి రమ్మని పిలవడం. వెళ్ళవెళ్ళి సింగిం పేరడం పేరుపెట్టే అంటే ప్రధానంగా మనం ఎక్కడికైతే వెళ్ళి వ్రతం చేద్దాం అనుకుంటున్నామో అలాంటి మహాపురుషుల యొక్క ఆలయంలో శంఖ ధ్వని నిలలేదా అంటే ప్రణవనాదం. శంఖము అంటే ప్రణవమే అర్థం. ఆ ప్రణవనాదంలోనే ఇదంతా ఉంది కదా, ఓంకార నాదంలోనే ఈ చెప్పినటువంటి అంశాలన్నీ ఉన్నాయి కదా. కనుక ఓంకారాత్మకుడైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి ఆలయంలో గరుత్మంతుడు ఎవరు, పూర్వాలయం. ఆ గరుత్మంతుడు ఎవరంటే వేదాత్మ ధైర్యేశ్వరు ఎవరిగా మాయా జగన్మోహిని అన్నట్టుగా గరుత్మంతుడు ఎవరంటే వేద పురుషుడు. వేదమే మూర్తి భవిస్తే ఆయన. కనుక అలాంటి
వేదములో ఉండేటువంటి గరుత్మంతుడి పైన విహరించేటువంటి వాడు పరమాత్మ. వేదము ద్వారా మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలం. అలాంటి భగవంతుడు తన చేతిలో పెట్టుకునేటువంటి శంఖం, అది ఓంకారం. ఆ శంఖ ధ్వని మనకి వినిపిస్తోంది అంటే ఓంకార ధ్వని వినిపిస్తోంది. ఆ ఓంకార ధ్వని ఉంటే మనం భగవంతుడిని గుర్తించవచ్చు. అంటే హృదయం కోయిల్ పెద్దవి శక్తి కేవలం గోపిక, ఇది నీకు వినపడలేదా? వేదములలో వేదాంతములలో ఉండేటువంటి తత్వం నీకు ఎరుక కాలేదా? అది నీకు గుర్తించడం లేదా అని అడిగారు. కేటలో పెరుగుతుంది ఒక పిచ్చి పిల్ల. పిచ్చి పిల్ల అని చెప్పడం ఏంటి ఉద్దేశం? పిచ్చి పిల్ల అంటే నువ్వు నీకు వీటి విషయంలో అంటే దీని విషయంలో జ్ఞానం లేదు, భగవద్ విషయంలో జ్ఞానం లేదు కనుక పేరు పెట్టే. భగవద్ విషయంలో జ్ఞానం ఉంటే నువ్వు జ్ఞానురాలు. పిచ్చితనం అంటే ఏంటి? భౌతికమైనటువంటి పిచ్చితనం, వేదాంతమైనటువంటి వారికి. అందుకనే కులశేఖరాలు అంటారు, నేను అందరికీ పిచ్చివాడు, అందరూ నన్ను పిచ్చివాడుగా అందరూ దూరం పెడుతున్నారు. అలాగే నాకు మిగతా వాళ్ళంతా కూడా పిచ్చివాడు. మిగతా వాళ్ళంతా ఎందుకు పిచ్చివాడు అంటే వాళ్ళు ప్రాపంచికమైనటువంటిది గొప్పగా భావిస్తారు కనుక వాళ్ళు నన్ను పిచ్చివాడుగా దూరం పెడుతున్నారు. నాకు ఉన్నటువంటి పిచ్చి దైవములకు సంబంధించినటువంటి పిచ్చి. కులశేఖరాలు ఉండేటువంటి పిచ్చి ఏమిటంటే భగవద్ విషయమైనటువంటి పిచ్చి. అందుకని ఆయన రాజ్యాలు కూడా వదిలిపెట్టేసి, రాజ్యాన్ని కూడా ఆయన ఎంతగా విడిచిపెట్టారు. పైగా ఆయన ఉండేటువంటి విశ్వాసం, రాజుగా శత్రువుగా ఉండేటువంటి వారికి ఉండేటువంటి విశ్వాసం ఎలాంటిదంటే వారికి సంబంధించినటువంటి భాషలనే దీన్ని చెప్తారు. అందుకనే వారి వృత్తాంతం చెప్తున్నాం. అనేటువంటి దాంట్లో చెప్పడంలో ఉద్దేశం వారు చెప్పవచ్చు, పేయాడువారు కూడా చెప్పవచ్చు. ఎవరైనా సరే ఆ ఆళ్వార్లు ఈ 10 భాషలలోనూ 10 మంది గోపికలు ఎవరంటే 10 మంది ఆళ్వార్లునే చెప్తారు. అంటే ఇక్కడ ఆ కులశేఖరాడు వాళ్ళు తాము చెప్పుకుంటూ అందరూ పిచ్చివాడని వదిలేశారు. అయితే నేను అందరూ వదిలేశాను, వాళ్ళంతా పిచ్చివాడు. వాళ్ళు నన్ను ఎందుకు వదిలేశానంటే వీళ్ళు దైవభక్తుల దగ్గర వీళ్ళు పిచ్చివాడని వదిలేశారు. నేను ఎందుకు వాళ్ళని వదిలేశానంటే వీళ్ళకి ఎవరికి దైవభక్తి లేదు కనుక వీళ్ళందరినీ వదిలేశారు. నాకు ఎల్లారం పేయే, అందరూ పిచ్చివాళ్ళే అన్నారు. ఇక్కడ కూడా అలాంటి పెయిన్ పెట్టే అంటే నువ్వు భౌతికమైనటువంటి దృష్టితో ఉన్నావు కనుక నువ్వు పెయిన్ పెట్టే. వేటలలో పెయిన్ పెట్టే ఉళ్ళు శిలంగా ఉండరాయలు కోయిలు వెంటనే శక్తి కేవలం కేట్లేదు పిల్లా எழுந்துரா బాలిక అంటే ఆ ఇంకా ప్రారంభంలో ఉందనుకున్నాను కదా. బాలిక పిల్లా எழுந்துரா, నిద్రలో ఉన్నాను. పిల్లా எழுந்துரா అంటే నిద్ర లేచి ఏం చేయాలి అంటే అప్పుడు చెప్తున్నారు పేయి మొలై నంజుండు, పేయి మొలై పూతన. ఆ పూతనకు సంబంధించినటువంటి స్తన్యాన్ని తీసుకున్నాడు ఆయన. పేయి మొలై నంజు, ఆ పూతన స్తన్యానికి ఉండేటువంటి విషంతో పాటు తీసుకున్నాడు ఆయన. భగవంతుడు ఎలాంటి వాడంటే భక్తం పుష్పం ఫలంతో యోగి భక్త్యా ప్రయోజనం. ఎవరైతే భక్తితోటి ఆయన ఏది ఇచ్చినా సరే, వస్త్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా వాటిని భక్తితో ఇస్తే వాళ్ళని స్వీకరిస్తారు. అయితే ఈవిడ భక్తితో వచ్చిందా అంటే ఈవిడ కూడా ఒక రకమైన భక్తి ఉంది. పూతనికి ఉండేటువంటి భక్తి ఏంటంటే ఆవిడ కాన్సన్ట్రేషన్, కృష్ణుడినే చంపేయాలి, ఎటువంటి పరిస్థితుల్లోనూ కృష్ణుడిని చంపేయాలి అనేటువంటి కాన్సన్ట్రేషన్, లక్ష్య శుద్ధి ఉంది అన్నమాట. కృష్ణుడిని లేకుండా చేయాలన్నా యుద్ధం అనుకుంటే కదా మొత్తం మీద ఎట్లా కూడా ఇవ్వాలి అనుకో, ఇచ్చింది. కనుకనే ఆవిడ లక్ష్యమానస్య దేహస్య ధూమశ్లాఘలు సందీప. ఆవిడ చనిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి గోపాలకులంతా ఆ దేహాన్ని కోసి పెద్ద దేహంతో విడిపోయింది. వాటిని రంపాలతో కోసి దాన్ని తగలబెట్టుంటే ఆ దేహం నుంచి వచ్చేటువంటి వాసన ధూమశ్చ అగరు సందీప. ఆ ధూమము అగరులాగా అగరవత్తి వాసన వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? మామూలుగా మన దేహమే, మనుషుల దేహమే అలా ఉన్నది కదా, చండాల వాసన వస్తుంది. మరి పూతన వాసన ఎందుకు ఇలా, పూతన నుంచి వచ్చేటువంటి దేహం వాసన అలాగా అగరు వాసన ఎందుకు వస్తుంది అంటే కృష్ణుడు అనుగ్రహించాడు. కృష్ణ స్పర్శ కలిగింది. కృష్ణుడు అనుగ్రహించి
ఆమె ప్రాణాలను కూడా తాను స్వీకరించాడు. పాలతో పాటుగా ఆమె ఇచ్చేటువంటి విషపు పాలతో పాటుగా ఆమె ప్రాణాలను కూడా గ్రహించాడు. కృష్ణ స్పర్శ వల్ల ఆమె దేహానికి అటువంటి పవిత్రత ఏర్పడింది. ఇక్కడ ప్రశ్న వేశారట, పెద్దవాళ్ళు అనుకుంటా, అంటే ఏది ఇస్తే అది తీసుకుంటాడు అన్నప్పుడు భగవంతుడికి విషయం ఇచ్చినా తీసుకుంటాడంటే అది కూడా పుణ్యప్రదమేనా అంటే ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యా ఒకటి భూతం సంగతి కింద అడుగుతున్నాం, శబరి కూడా చేసింది కదా అంటే, అది శబరి ఏం చేసింది? శబరి భక్తురాలు కదా అంటే, భక్తులైతే మాత్రం ఎలా పెడితే అలాగే దేవుడిని ఆరగించేస్తారు. అంటే భక్తులైతే మాత్రం అంటే ఇప్పుడు ఆండాళ్ళ విషయంలో వస్తున్నాం, సూర్యుడి కొడుకుతో శివత్పుడి అంటాం కదా మనం. అంటే మనంతా ఆండాళ్ళు చేసింది కదా అని అనుకుంటారు. ఎక్కడి నుంచి మనం వేసుకునేటువంటి బాధ్యత తీసుకొని దేవుడికి ఇస్తామా అంటే పాపం కాదా? పెరుమాళ్ళను ఉడుతూ కళయంతో నేను పీలవాడు ఉడుతూ మనం ఎలా ఉండాలి అంటే పెరుమాళ్ళకు సమర్పించినటువంటిది మనం స్వీకరించాలి ఒకసారి. కానీ పెరుమాళ్ళకే మనం స్వీకరించింది ఇవ్వకూడదు కదా. అది గోదాదేవి ఏం చేసింది అంటే, తాను శివుడి కొడుకుతో శివపుడు తాను ధరించింది ఆయన ఇచ్చింది, మరి సరే వదిలేసింది. శబరి ఏం చేసింది అంటే, శబరిగా ప్రశ్నే ధరే ఎంగిలి కొట్టించింది కదా ఆవిడ. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి కొట్టి ఎంతగా నీ మంతానెట్టిలో మృతమైన కళాంతర రథాంతరపు అంటారు రామదాసు దాసరి గౌరవతి అని. ఆయన ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి కొట్టింది. శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళను నువ్వు తీసుకున్నావు కదా, ఆవిడ ఎంత పుణ్యం చేసుకుంటుంది అంటారు రామదాసు. రామాయణంలో లేకపోయినా రామాయణంలో ఒక రకంగా కొంచెం సూచన ఉన్నది. అదేంటంటే అక్కడ చాలా కాలం నుంచి సేకరించినటువంటి పళ్ళు, ఈ పళ్ళు బాగున్నాయా లేవా అని టెస్ట్ చేసింది. మీకు ఒక చోట బాగున్నాయా లేవా అని చూడమంటే ఎలాగా అంటే, ఆ పళ్ళన్నీ పెట్టుంది అంట, చాలా కాలం నుంచి సేకరించి పెట్టింది. రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అలా దాంట్లో నుంచి ఒక పళ్ళు తీసుకొని తాను తిని ఇవన్నీ ఈ పళ్ళు బాగుంది కనుక ఈ పళ్ళంతా బాగుంటాయి అనుకొని ఆ తర్వాత ఆ పళ్ళు ఇచ్చింది. అది కూడా తప్పే. అంటే మీరు ఆ సమూహం నుంచి తీస్తే అది పనికిరాదు. మరి ఇప్పుడు మీరు బజార్లో పళ్ళు గురించి పండిస్తున్నారు కదా, దాంట్లో చాలా మంది దాంట్లో పళ్ళు చూస్తారు, ఈ పండు బాగుందా లేదా అని చూస్తారు. చూసి ఆ పండు పట్టుకుంటారు, ఇంకో పండు తీసుకుంటారు, వాడికి కావాల్సిన ఎవరు తీసుకుంటారు, మనకి ఏదో మిగిలిన వస్తాయి. మరి అప్పుడు ఆ పండు తీసుకొచ్చి మనం దేవుడు నివేదన పెట్టచ్చా అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే సూచన. అందుకనే వాడికి శుద్ధి అని వాడు బాగానే అర్చకులు ఏం చేస్తారంటే ఒక తీర్థం చదివి ఇవన్నీ కూడా చేయడానికి ఉద్దేశం అదే ఉద్దేశం. మన మనస్సులో భావించిన ఇది నాది అంటే ఎవరైనా అందరూ చెప్తారు. పెద్దజీవి స్వామి ఆయన ఏం చేసినప్పుడు ఒకళ్ళు ఆయన లడ్డూలు ఇవన్నీ చేయించారు. లడ్డూలు చేయించిన తర్వాత అక్కడ ఉండేటువంటి స్వామి లడ్డూలు చేయించి అది భేదం చేశారా చేయలేదా తర్వాత విషయం. అదే యజ్ఞం జరుగుతుంది, యజ్ఞంలో లడ్డూలు చేశారు, ఈ లడ్డూలు అందరికీ ప్రసాదంగా ఇవ్వాలి. ఎవరో స్వాములు కొంతమంది చేయకుండా చూపించారు. ఆ లడ్డూలు కొంతకాలం తీసుకొని వాళ్ళ సంచిలో వేసుకొని తెలిసింది కదా. తెలిసిన తర్వాత ఎవరు చేశారో తెలుసుకున్నారు. అదే తెలుసుకొని వారిని పిలిచి వారికి ఇవన్నీ మీరే తీసుకెళ్ళారు, ఇవన్నీ మీరే తీసుకెళ్ళారు అని వారికి ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్ గా లడ్డూ తయారు చేయించారు అని పిలిచారు. అని పెద్ద చూస్తాం అంటే అలా ఉండేది. అంటే ఎందుకంటే వారు ఆశించారు కనుక వారి నా కావాలని ఆశించారు, తీసేసుకోండి. మీరు ఆశించింది పెరుమాళ్ళకి అవసరంగా, ఇతరులకు అవసరంగా మీరే తీసుకోండి అలా ఉండేది. అంటే పెద్ద చేసిన అలా ఉండేవారు. పెద్దవాళ్ళు కూడా ఇవాళ చేస్తుండేవారు అనుకుంటారు. అంటే మనం పెరుమాళ్ళకి ఆరంభింపు చేయడానికంటే ముందే ఇది లడ్డు బాగుందా, ఇది బాగుందా, ఇది ప్రసాదం ఇది బాగుంది ఇలా ఆలోచిస్తేనే తప్పు, దానికి దోషం కనుక శబరి చేసేటువంటిది మంచిదా అంటే అది కూడా మంచిది కాదు. కానీ భగవాన్ భక్తితో చేసింది. ఆమె భక్తితోటి పెరుమాళ్ళే ఉండేటువంటి భక్తితోటి రాముడే ఉండేటువంటి ప్రేమతో చేసింది. ప్రేమతో చేసింది కనుక ఆయన తీసుకున్నాడు. ఆవిడ ప్రేమతో ఎలాగైతే చేసిందో ద్వేషంతో పూతలు చేసింది కనుక పూతలు ఇచ్చింది తీసుకున్నాడు. ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకుంటాడు. మీరు శేషం ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ప్రేమతో చేశాను అనుకోండి, ఆ ప్రేమ అనేటువంటి చూస్తారు తప్ప నువ్వు ఎంగిలి చేసావా, నువ్వు అది శేషమా, ఇంకొకటా అది అంటారు. భక్తుకోవడం భగవద్గీతలోనే చెప్పాడు కదా, భక్తితో నువ్వు ఇస్తే చాలు అన్నప్పుడు
భక్తితో ఆ శబరి ఏదైతే ఇచ్చిందో అలాగే ఈ పూతన కూడా తనకి ఒక రకమైన భక్తి. ఆ భక్తి ఏంటంటే ద్వేషరూపమైనటువంటి భక్తి. నిరంతరం కృష్ణుని గురించి ఆలోచించిన ఆవిడ కృష్ణుని చంపాలని ఆలోచించింది, ఎలా చంపాలని ఆలోచించింది. దానికోసం తాను ఒక యశోదలాగా ఒక గోపికలాగా వేషం వేసుకుంది. గురువులు అర్చకులు వేషం వేసుకున్నా అర్చకుల వేషంలో అర్చకులే అంటారు. సన్యాసి వేషం వేసుకున్నా కాషాయం పెడితే సన్యాసి అంట. ఆయన మనసులో ఏముందో మనం చూడం కదా. ఆయన మనసులో బాగా ఉంది. సన్యాసి కాషాయం పెట్టుకున్నాడు. ఆయన కాషాయ దండమాత్రేణ ఇది ఉద్యోగ సంశయ. ఆయన మనసులో వైరాగ్యం ఉందా, జ్ఞానం ఉందా, ఇవన్నీ తర్వాత విషయం. ముందు కాషాయ దండం చూస్తే అలాంటి వాడు మనం పిలుచుకుంటున్నామా లేదా. అదే విధంగా ఈ పూతల కూడా పూతలలాగా రాలేదండి. ఆమె కూడా ఒక గోపికా స్త్రీలాగా వచ్చింది. గోపికా స్త్రీలాగా వచ్చి కృష్ణుని సంపాదనకొని విషపు పాలు ఇచ్చింది, విషపు స్తన్యాన్ని ఇచ్చింది. అలా ఇచ్చినటువంటి ఆ పూతన చేసినటువంటి ఆ పనికి కృష్ణుడు సంతోషించి ఆవిడ దగ్గర ఆ పాలు స్వీకరించి అనుగ్రహించాడు. అందుకని ఆవిడ ప్రేమలై నంజుడు. మనం కూడా ఏం చేయాలి అంటే ప్రేమతోటి ఆ పూతనకే అనుగ్రహాన్ని చూపించాడు కదా భగవంతుడు. మనం ఆ దగ్గరికి ఏం చేస్తాం, భగవంతుడిని సంతోషపెట్టడం కోసం కూడా మనం అంతా వెళ్తుంది. అందుకని లోపల ఉండేటువంటి గోపిక నువ్వు కూడా రామ్మ. మనం ఎందుకు వెళ్తున్నామంటే భగవత్ కైంకర్యం చేయడానికి వెళ్తున్నాం. భగవంతుడికి ద్రోహం చేయడానికి వచ్చినటువంటి పూతనే అనుగ్రహించిన వాడు ఆయనకు సేవ చేయడం కోసం వెళ్తున్నటువంటి మనమే ఆయన కావలసినటువంటి ఫలితాన్ని కూడా. అందుకని నీవు లోపల నుంచి రావాల్సింది. దేవుడు అర్జునుడు కళ్ళజాడం గలకైడియం కావచ్చు. పూతలను ఎలా అనుగ్రహించాడో అలాగే శకటాసురుడు కూడా అనుగ్రహించాడు. మనం ఆ పాదములను మన నెత్తి మీద పాదాలు పెట్టుకోవాలనుకుంటాం కదా, భగవంతుడు పాదాల కోసం తహతలాడు. అలాంటి దాన్ని ఆ పాదాలతో తన్నాడు శకటాసురుడిని. కనుక కళకెళ్ళి కావచ్చు. ఆ పాదముల తాటికి ఆ శకటాసుడు భంజనం అయిపోయాడు. శకటాసుడు భంజన అంటే శకటాసుడు నశించిపోయాడు. శకటాసుడిని నశింపజేసినటువంటి వాడు, పూతనిచ్చేటువంటి సన్యాన్ని స్వీకరించినటువంటి వాడైనటువంటి కావచ్చు. వెళ్ళత్తరవి చూడాలందరూ వెళ్ళత్తరు క్షీర సముద్రంలో అక్కడ ఉండేటువంటి ఆ ఆదిశేషుడు అనేటువంటి ఆ పడక మీద తీవ్రంగా చక్కగా నిద్రపోతున్నటువంటి దిక్కినై బీజభూతుడైనటువంటి స్వామి. బీజభూతుడు అంటే ఈ సమస్తమైనటువంటి లోకానికి కారణభూతుడైనటువంటి స్వామి అనేది ఉన్నాను. దిక్కినై తీవ్రమంతా వెళ్ళదుకుంటూ అలాంటి వాడిని మనస్సులో పెట్టుకొని మునియోగడం యోగిగడం మునులు యోగులు కూడా. ఇక్కడ మునులు అంటే మననశీలులు. అంటే మననశీలులు అంటే ఎవరు? ఆచార్యోపదిష్టార్థ మనశీల. స్వాచార్యోపదిష్ట అర్థ మననశీలులు. తమ ఆచార్యులు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి అర్థములను మననం చేసేటువంటి వారు మునులు. యోగులు అంటే భగవత్ కైంకర్యం శారీరకంగా చేసేటువంటి వారికి యోగులు అంటే. అంటే మునివర్గడం యోగిగడం వెళ్ళ ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న. ఈ మునులు యోగులు ఈ గోకులంలో ఎక్కడున్నారు? వీళ్ళు గోకులంలో గోకులుగా ఉండేది. వీళ్ళు ఎక్కడున్నారు అంటే కృష్ణుడు అవతరించినప్పుడు దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఉండేటువంటి యోగులంతా కూడా ఆ కృష్ణుడి అనుగ్రహం కోసమని ఈ గోపికల ఇళ్లలో ఉండేటువంటి ఆవు కొట్టాల పశువుల కొట్టాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే కృష్ణుడికి కూర్చుండేటప్పటికీ కృష్ణుడు ఎక్కడ ఉంటే ఆ యోగులు ముందు అక్కడే ఉన్నారు. అందుకని కృష్ణుడు అనుగ్రహం ఎక్కువ కలుగుతుందా అని ఆ కృష్ణుడి అనుగ్రహం కలిగినటువంటి గోపికల ఇళ్లలో ఉండేటువంటి పశువుల కొట్టాలలో చేరుకున్నట్టు వాళ్ళు అంటారు. ఆవుల సేవ గోసేవ చేస్తున్నారు వాళ్ళు. కనుక అలాంటి మునివర్గడం ఆ ముందు యుగులైనటువంటి వాళ్ళు మెళ్ళ ఎందు తెల్లగా వచ్చి, అంటే మెల్లగా చేస్తున్నారంటే తెల్లవారిని చెప్పడానికి ఒక గుర్తు. ఇది వాళ్ళు కూడా నిద్ర చేస్తూ హరి అన్న పేరు. తెల్లగా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మనస్సులో భగవంతుడు ఉన్నాడు కదా. గర్భవతులు ఎలా అయితే మెల్లగా లేస్తారో, లోపల ఉండేటువంటి ఆ బిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఎలాగైతే లేస్తారో, అలాగే తన హృదయ గమనంలో ఉండేటువంటి భగవంతుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మెళ్ళ ఎడుతూ మెల్లగా లేచి హరి అన్న పేరు. హరి 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 అంటూ నిద్ర లేస్తారు. అలా లేచినప్పుడు ఆ హరి హరి అని చెప్పేటువంటి ఆ పేరు గొప్ప ధ్వని చేస్తూ హరి 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 అంటూ పెద్దగా చెప్తూ ఉంటే అది కేటి లేదు, అది నిర్మించలేదు. పేరలో హరి అన్న పేరలో ఉళ్ళ భూములు
వాళ్ళ విధంగా హరిహరి అంటుంటే ఆ హరినామ స్మరణ అనేటువంటి మా మనస్సులో చేరి మేమంతా కూడా నిద్ర లేచి తెల్లవారిని కనుక్కొని నీ వాకిడికి వచ్చాం, నీకు నిద్ర లేచి మా పశువులో చదవలసింది కూడి ఈ భాష